నిమిషానికో విమానం ఆగిపోతోంది. క్యాన్సిల్ అయిన విమానాల లిస్టు గంట గంటకు పెరుగుతోంది. ఎయిర్పోర్టులు బస్టాండ్లను తలపిస్తున్నాయి. ప్రయాణికుల పడిగాపులు, ఇండిగోపై బాధితుల ఆక్రోశంతో ఎయిర్పోర్టులన్నీ యుద్ధక్షేత్రాన్ని తలపిస్తున్నాయి. అసలు ఇండిగో సంక్షోభానికి కారణాలేంటి? డీజీసీఏ రూల్స్ పాటించని ఇండిగోది తప్ప, లేక ఎయిర్లైన్స్ మొత్తాన్ని ప్రైవేటీకరణ చేసిన వ్యవస్థలది తప్ప? డొమెస్టిక్ సర్వీసుల్లో మొత్తం 65% ఒక ఇండిగో చేతుల్లోనే పెట్టామంటే అసలేం జరుగుతోంది? ఇండిగో సంక్షోభం ఇప్పటిదే, కానీ దీని వెనుక చాలా జరిగింది. ఆ సంస్థ మొండితనం, కేంద్రమంటే లెక్కలేనితనమే ఇంతదాకా తెచ్చింది. అసలు దీనిలో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వైఫల్యం ఎక్కడుంది? ఓ వర్గం ఆయన్ను ఎందుకు టార్గెట్ చేస్తోంది? ఎయిర్బస్ A320లోని సాంకేతిక సమస్యల కారణంగా మొదలైన అంతరాయాలు, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అంటే FDTL నిబంధనలను అమలు చేయాలన్న కోర్టు ఆదేశాలు ఇండిగోకు షాక్ ఇచ్చాయి. ఎందుకంటే తక్కువ సిబ్బందితో కాలం నెట్టుకొస్తున్న ఇండిగోకు ఈ రూల్స్ ఒక రకంగా చుక్కలు చూపించాయి. విమాన కార్యకలాపాల మధ్య పైలట్లు, సిబ్బందికి తగిన విశ్రాంతిని అందించే ఈ నిబంధనలను జనవరి 2024లోనే ప్రవేశపెట్టారు. అయితే మొన్నటి నవంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. వాస్తవానికి విమానయాన సంస్థలు మరో పొడిగింపును ఆశించాయి. కానీ విమానయాన శాఖ ససేమిరా అని తేల్చేసింది. ప్రయాణికుల భద్రత హై ప్రయారిటీ అని తేల్చి చెప్పింది. దీంతో ఇండిగో మినహా అన్ని సంస్థలు ఈ రూల్స్ను పాటించడం ప్రారంభించాయి. కానీ అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్లైన్స్ అయిన ఇండిగో మాత్రం దొంగాట, తొండాట ఆడింది. వాస్తవానికి ఈ విషయంలో డీజీసీఏ అత్యంత కఠినంగా వ్యవహరించింది. పైలట్లతో పాటు విమాన సిబ్బంది రెస్ట్ విషయంలో రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందేనని తెగేసి చెప్పింది. విమాన సిబ్బందికి తప్పనిసరిగా ఉండే వీక్లీ రెస్ట్ పీరియడ్ను 36 గంటల నుంచి 48 వరుస గంటలకు పెంచింది. ఒక పైలట్కు వారానికి అనుమతించిన మ్యాక్సిమం నైట్ ల్యాండింగ్ల సంఖ్య 6 నుంచి 2కు తగ్గించేశారు. పైలట్లను వరుసగా మ్యాక్సిమం 2 నైట్ డ్యూటీలకి మాత్రమే పరిమితం చేయాలి. అంతకంటే ఎక్కువ అస్సలు ఇవ్వవద్దు. పైలట్లతో పాటు సిబ్బంది అలసిపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయనేది ప్రభుత్వ వాదన. అందుకే ఈ విషయంలో కఠినంగా వ్యవహరించింది విమానయాన శాఖ. దీంతో రాత్రి వేళల్లో ఎక్కువగా నడిచే విమానాలపై ఒత్తిడి పెరిగింది. రాత్రి వేళల్లో తెల్లవారుజామున నడిచే సర్వీసులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఇండిగో వంటి విమానయాన సంస్థపై సహజంగానే ఒత్తిడి పెరిగింది. ఈ సమయాల్లో ఎక్కువ సర్వీసులను నడిపేది ఇండిగో మాత్రమే. వీటిని రెడ్ ఐ సర్వీసెస్ అంటుంటారు. ఇండిగో బిజినెస్ మంత్ర కూడా ఇదే. కొత్త రూల్స్ కారణంగా ఏర్పడిన పైలట్ల కొరత ఇండిగోకు చుక్కలు చూపించింది. వరుసగా విమానాల రద్దుకు దారితీసింది. ఫ్లైట్ల డిలేకు కూడా కారణమైంది. మరి అన్ని ఎయిర్లైన్స్ కొత్త రూల్స్కు అనుగుణంగా పైలట్లను పెంచుకున్నప్పుడు ఇండిగో ఆ పని ఎందుకు చేయలేకపోయింది? మార్కెట్ వాటాలో 65% కలిగి ఉన్న ఇండిగోకు ఆ కాస్త బాధ్యత కూడా లేకపోతే ఎలా? ఇండిగో ఆన్ టైం పనితీరు 50% కంటే తక్కువగా నమోదవుతోంది. డిలే, క్యాన్సిలేషన్లపై ప్రయాణికులు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. FDTL నిబంధనల కారణంగా పైలట్లు అందుబాటులో లేరని గ్రౌండ్ సిబ్బంది కూడా చెబుతూనే ఉన్నారు. ఈ విషయంలో ముందు మేల్కోవాల్సింది ఇండిగో యాజమాన్యమే కదా. ఈ విషయంలో ఎందుకు తాత్సారం చేసింది? నిజానికి పైలట్ల కొరతను ముందే తెలుసుకోవడం ఎయిర్లైన్ IT సిస్టంలో ఒక సెకండ్ పని. కానీ అది జరగలేదని స్పష్టంగా అర్థమవుతోంది. తప్పంతా ఇండిగో దగ్గర పెట్టుకుని విమానయాన శాఖపై అబాండాలు వేస్తామంటే ఎలా కుదురుతుంది? మీ ఒక్కరి కోసం ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టరు కదా. 3 నెలల ముందు బుకింగ్ చేసుకుంటారు. జనం నుంచి డబ్బులు దండుకుంటారు. మరి 3 నెలల ముందు డీజీసీఏ నిబంధనలపై ఎందుకు అప్రమత్తం కాలేదు? అంటే మేజర్ మార్కెట్ షేర్ మా చేతుల్లో ఉంది, మేం చెప్పినట్టే కేంద్రం కూడా ఆడుతుంది, ఇంకా మాకడ్డెవరు అని అనుకున్నారు కదా. ఇంత చేసి కేంద్రానిదే తప్పన్నట్టు విష ప్రచారం మొదలుపెట్టారు. డీజీసీఏ విమానయాన శాఖపై నేరం మోపే ప్రయత్నం చేశారు. కఠినమైన రూల్స్ విధించే ముందు ఆలోచించాలి కదా. ఎయిర్లైన్ సంస్థలకు ఇంకా కాస్త టైం ఇవ్వాలి కదా అని ఇండిగోను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు కొందరు సోకాల్డ్ పెద్దలు. ఇది మరీ టూ మచ్. ఇక్కడ తప్పు ముమ్మాటికి ఇండిగోదే. తప్పే కాదు, బరి తెగింపు కూడా. కొత్తగా పైలట్లను నియమించుకునే దమ్ము లేనప్పుడు 25% రోట్లను తగ్గించుకుంటే సరిపోయేది కదా. 3 నెలల ముందే టికెట్లు కొనుక్కున్న ప్యాసింజర్లను పిచ్చివాళ్లలాగా ఎయిర్పోర్టుల్లో నిలబెట్టారు. ఈ మొత్తం ఎపిసోడ్లో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును బలి చేసే కుట్రకు తెరతీశారు. ఆయనదేం తప్పు? మీరు రూల్స్కు విరుద్ధంగా పైలట్లతో ఎక్కువ పని గంటలు కార్యకలాపాలు నిర్వహించుకుంటే ఓకే అని చెప్పాలి. అప్పుడు రామ్మోహన్ నాయుడు మంచివారవుతారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా కిమ్మనకుండా సపోర్ట్ చేయాలి. అప్పుడు రామ్మోహన్ నాయుడు అద్భుతంగా పనిచేసిన వారవుతారు. అంతేగా మీరు చెప్పేది? ఆయన విధి నిర్వహణలో కరాఖండిగా ఉన్నారు. డే 1 నుంచే క్లారిటీతో మాట్లాడారు. వెంటనే సమస్యను పరిష్కరించడానికి చేయాల్సిందంతా చేశారు. ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహించుకుంటూ పరిస్థితిని సమీక్షించారు. సమస్య తీవ్రమైన తర్వాత మిగతా ఎయిర్లైన్స్ సంస్థలకు సర్క్యులర్స్ ఇచ్చారు. ఇదే అదునుగా తీసుకుని టికెట్ రేట్లను పెంచిన ఇతర కంపెనీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. టికెట్ ఛార్జీలకు పరిమితులు విధించారు. అంతకుమించి ₹1 ఎక్కువగా వసూలు చేసినా చర్యలు తప్పవన్నారు. ఎయిర్పోర్టుల్లో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులకు ఇతర వసతులు సమకూర్చారు. రైల్వే శాఖతో సమన్వయం చేసుకుని కొత్త రైళ్లను నడిపేలా చేశారు.
ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాక కూడా డబ్బులు రీఫండ్ చేయకపోవడంతో ఇండిగోపై సీరియస్ అయ్యారు. పలానా టైంలోపు టికెట్ అమౌంట్ రీఫండ్ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. దీనిపై పార్లమెంటు బయట సమాధానమిచ్చారు. ఎవరెన్ని ప్రశ్నలు అడిగినా సావధానంగా జవాబు చెప్పారు. ఎక్కడ లోపం జరిగిందో కూడా ప్రపంచానికి అర్థమయ్యేలా చేశారు. ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు ఓ కమిటీని కూడా నియమించారు. అందుకే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి వారు రామ్మోహన్ నాయుడుకు అండగా నిలిచారు. కానీ ఈ సమయంలో కొన్ని మీడియా హౌస్లు, ప్రత్యేకించి రిపబ్లిక్ టీవీ చేసిన యాగి అంతా ఇంతా కాదు. ప్రతి విషయంలో ఓవర్ యాక్టింగ్ చేసే అర్నబ్ గోస్వామి ఇండిగో విమానంలోనూ అదే చేశారు. ఓ డిబేట్ పెట్టి రామ్మోహన్ నాయుడిని లైన్లోకి తీసుకున్నారు. పిచ్చి ప్రశ్నలు అడిగి ఇరిటేట్ చేశారు. ఇండిగో సమస్యను పరిష్కరించడంలో బిజీగా ఉన్న వ్యక్తిని పదే పనికిమాలిన ప్రశ్నలు అడిగి విసిగెత్తించారు. ఆ టైంలో కాల్ కట్ కావడంతో అర్నబ్కు చిర్రెత్తుకొచ్చినట్టయింది. నా కాలునే కట్ చేస్తారా అన్నట్టు రెచ్చిపోయారు. ముందు నుంచి అర్నబ్ అంతే, తానే పుడింగిని అనుకుంటారు. తనకే అన్నీ తెలుసని ఫీల్ అవుతుంటారు. మీడియా హౌస్లో ఉండి అలా మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరూ ఏమనలేకపోతున్నారు. అదే రోడ్డుపైకి వచ్చి ఇలాంటి కామెంట్లు చేస్తే ఎవడో ఒకడు అర్నబ్కు చుక్కలు చూపించేవాడు. ఆయన పెట్టిన డిబేట్లో ఎవరో ఒక టీడీపీ నాయకుడు మాట్లాడిన మాటలు మిస్ఫైర్ కావడంతో దాన్నే క్యాచ్ చేసుకున్నాడు. ఆ అంశాన్ని టీడీపీ ఖండించడంతో డిబేట్లో టీడీపీకి ఖాళీ కుర్చీ వేసి అవమానపరిచాడు. అర్నబ్కు ఎందుకింత అహంకారం? ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. అర్నబ్ అంటే బీజేపీ అంటే అర్నబ్ అనే ప్రచారం కూడా ఉంది. ఈ విషయంలో కావాలనే రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేశారని, దీని వెనుక ఎవరైనా నాయకులు ఉన్నారా అనే అనుమానాలను కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు ఈ ఎపిసోడ్లో ఇండిగో తప్పే లేదన్నట్టు అర్నబ్ గగ్గోలు పెడుతున్నారు. అదేదో ఆయన కంపెనీ అన్నట్టు వకాల్తా పుచ్చుకుంటున్నారు. ఎయిర్పోర్టుల్లో జనాలు పడుతున్న ఇబ్బందులకు కేంద్రమే కారణమన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అసలు అర్నబ్కు ఏమైందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇండిగో ఇష్యూకు పొలిటికల్ కలర్ అద్ది అమరావతి, ఢిల్లీ మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నట్టుగా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అర్నబ్ ఎంత రెచ్చగొట్టినా, ఎవరిని కుట్రలు పన్నినా రామ్మోహన్ నాయుడు మాత్రం తాను అనుకున్నది చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. తాజాగా ఇండిగో సేవలపై వివరణ కోరేందుకు ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్కు విమానయాన శాఖ సమన్లు జారీ చేసింది. అంతేకాదు ఇండిగో షెడ్యూళ్లలో ఏకంగా 10% కోత విధించారు. మొత్తానికి ఇండిగో మెడలు వంచి దారిలోకి తెస్తున్నారు. ప్రయాణికులకు రిలీఫ్నిస్తున్నారు. అయినా కొందరు వ్యక్తులు కావాలనే రామ్మోహన్ నాయుడును టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారు. కాలమే సమాధానం చెబుతుంది.